హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిలిం చూసానని అనిపించింది. ఆ ఫిలిమే సిన్నర్స్. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ అవుతుండడం అండ్ సమ్మర్ సీజన్, ఎగ్జామ్ టైం అండ్ ఐపీఎల్ టైం కాబట్టి మన ఇండియన్ ఇండస్ట్రీలో కొన్ని మంచి ఫిలిమ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతున్నాయి ఈ సీజన్లో. ఎందుకంటే చాలా మంది క్రికెట్ ఎగ్జామ్స్ మీద ఉంటారు కాబట్టి. కానీ హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ ఫిలిం సిన్నర్స్ అనేది నాకు టెక్నికలీ అండ్ రైటింగ్ వైజ్ చాలా ఎగ్జైట్ చేసింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసానని ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఈ సినిమా కథ అనేది చాలా వెరీ థిన్ లైన్ గా ఉంటది. కానీ థిన్ లైన్ ఉన్న ఒక 2 hours 15 minutes డైరెక్టర్ మనల్ని హోల్డ్ చేశారు, ఎంగేజ్ చేశారు. టెక్నికల్ గా బ్రిలియంట్ గా చాలా బాగుంది. అయితే ఈ సినిమా కథ ఏంటి అని అంటే, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఒక ఊర్లో ఒక చిన్న పబ్ లాగా ఓపెన్ చేద్దాం అనుకుంటారు. ఓపెనింగ్ రోజు, ఆ రోజు నైట్ కొంతమంది వ్యాంపైర్స్ వచ్చి వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేశారు, ఏమైంది, ఈ ఇద్దరు బ్రదర్స్ ఎలా వాళ్ళని ఎదుర్కొన్నారు అనేది ఈ కథ. అంటే ఈ చిన్న సింపుల్ కథని టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా చాలా బాగా చూపించారు. ఈ కథలో చాలా పాయింట్స్ ని డిస్కస్ చేశారు. లైక్ రేసిజం, ఈక్వాలిటీ, గుడ్ వర్సెస్ బ్యాడ్ అండ్ డెవిల్ వర్సెస్ గాడ్, ఇలాంటి ఎన్నో పాయింట్స్ ని ఈ కథలో టచ్ చేశారు డైరెక్టర్. అంటే ఈ డైరెక్టర్ ఎవరంటే రాన్ కూబ్లర్. అంటే మనకి బ్లాక్ ప్యాంథర్ సినిమా ఐడియా ఉంది కదా, బ్లాక్ ప్యాంథర్, క్రెడ్, ఈ ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేసిన ఇతను ఇప్పుడు ప్రజెంట్ సిన్నర్స్ అనే ఒక మూవీతో వచ్చారు. ఈ సినిమాలో నేను చెప్పిన ఈ పాయింట్స్ అనేవి డిస్కస్ చేశారు. ఎంత సింపుల్ కథని ఒక ఫిలసాఫికల్ వేలో, ఒక రూటెడ్ డ్రామా, ఒక గ్రౌండెడ్, అంటే ఒక రూటెడ్ కి వెళ్ళి ఒక ఫిల్మ్ మేకింగ్ చేస్తే ఎలా ఉంటది. అంటే ఈ కథ అంతా 1930s లో అవుతుంది. అంటే 90s 30s లో అవుతున్నప్పుడు అక్కడ ఉండే వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఉండే ప్రొడక్షన్ డిజైన్ అవ్వచ్చు, అంటే ఆ సెటప్స్ కానీ, ఆ సెట్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ వెరీ మినిమల్గా ఉంటుంది. అప్పుడు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ అనేవి యూజ్ చేసేవారు కాదు. ఒక నార్మల్ బేసిక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కే ఉంటుంది. సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడు ఒక దగ్గర వచ్చే గిటార్ సౌండ్స్ అవ్వచ్చు, ఆ స్ట్రింగ్స్ సౌండ్ అవ్వచ్చు, వెరీ అథెంటిక్గా ఉంటుంది. అదేవిధంగా ఈ సినిమా ఒక సీక్వెన్స్లోని ఒక మోనోలాగ్ అవుతూ ఉంటే సౌండ్ డిజైన్లో ఈ క్యారెక్టర్ ఏదైతే కథని చెప్తుంటారో అది సౌండ్ డిజైన్లో మనకు వినిపిస్తూ ఉంటుంది. సో చాలా బ్రిలియంట్గా డిజైన్ చేశారు సౌండ్ డిజైన్ కూడా. అండ్ కెమెరా వర్క్ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది, కానీ ఐమాక్స్ ఫార్మాట్లో రీల్లో ఈ సినిమాని షూట్ చేశారు. ఈ సినిమా కలర్స్ కానీ అవన్నీ కానీ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ముంబై, బెంగళూరు లేదంటే అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటే ఐమాక్స్ ఫార్మాట్ లో చూడడానికి ప్రిఫర్ చేయండి. ఇండియన్ లో ఉంటే ఒక లార్జ్ స్క్రీన్ లో ఈ సినిమా ప్లే అవుతుందంటే డెఫినెట్ గా చూడండి. అంటే గత కొన్ని రోజులుగా మన ఛానల్లో రైటింగ్ కోసం, స్క్రీన్ ప్లే కోసం వీడియోస్ చేస్తున్నాం, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం. ఈ సినిమా డెఫినెట్ గా చూడండి, మస్ట్ వాచ్. మీరు ఒక ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నా, ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్, ఒక సినిమా అంటే ఇంట్రెస్ట్, ఒక సినిమాలు ఎవరై ఉంటే ఈ సినిమాని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకు నేను ఈ సినిమా చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ అంతా మనకి స్లోగా ఉండొచ్చు. అంటే ఎవ్రీ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ యొక్క ట్రైట్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తూ వాటికి పే ఆఫ్గా సెకండ్ హాఫ్లో ఇస్తారు. అండ్ ఎస్పెషలీ ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది రివీల్ చేయకూడదు. కరెక్ట్ మిడ్ పాయింట్లో వచ్చే సీక్వెన్స్లో యాక్టర్స్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అవ్వచ్చు, డైరెక్టర్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ టాప్ వర్క్ని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఆస్కర్ అవార్డ్స్ ఫర్ దిస్ ఫిలిం అని అనొచ్చు. ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి టిల్ నౌ ఈ ఫిలింలో చాలా బెస్ట్ వర్క్ అనేది కనిపించింది, చాలా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా. సో హోప్ చూద్దాం. నాకు తెలిసి ఈ సినిమాకి మంచి అవార్డ్సే రావచ్చు. సో డెఫినెట్గా ఒక మంచి హాలీవుడ్ ఫిలిం వచ్చింది అని అంటే వెళ్ళి డెఫినెట్లీ చూడండి. మీకు నియర్ బై థియేటర్స్లో ప్లే అవుతుంది అని అంటే అస్సలు మిస్ అవ్వద్దు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నియర్ బై థియేటర్స్లో ఈ సినిమా ప్లే అవ్వట్లేదు అంటే ఓటీటీకి వచ్చినప్పుడైనా చూడండి. బట్ నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి, ఎందుకంటే వాళ్ళ సౌండ్ డిజైన్ అవ్వచ్చు, కెమెరా వర్క్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా అథెంటిక్ గా, పీస్ఫుల్ గా ఒక సినిమాని చూసిన నేర్చుకోవచ్చు. ఈ సినిమాని చూసి సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇంట్లో ఒక ఫోన్ లో, ఒక ల్యాప్టాప్ లో అవ్వదు. సో ట్రై టు వాచ్ దిస్ ఫిలిం ఆన్ నియర్ బై యువర్ థియేటర్స్. సో నేనైతే ఫిలిం చూసాను మన వైజాగ్ వర్ణ ఐనాక్స్ లో. అలాగే ఈ ఫిలిం కి పీవీఆర్ పాస్పోర్ట్ కూడా వర్క్ అవుతుంది. సో మీకు టికెట్ అమౌంట్ అని తగ్గి జస్ట్ ఒక నామినల్ ఫీజ్ తో మీరు వెళ్ళి 1 person సినిమా చూడొచ్చు. అసలు పీవీఆర్ పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి అని అంటే ఆల్రెడీ మనం దాని మీద కూడా ఒక వీడియో చేసాం, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ రీసెంట్గా మన ఛానల్లో స్క్రిప్ట్ రైటింగ్ కోసం, స్క్రీన్ ప్లే కోసం వీడియోస్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. ఐ హోప్ మీరు ఈ సినిమా చూస్తారని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ video guys.